మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. బ్యాగ్స్ వదులుకున్నారేంటి? బాయ్కాట్ చేస్తున్నారా? అదే జరిగితే బాగున్నాం. దరిద్రం కాస్త వదిలిపోతుంది. మావయ్య, మేము వెళ్తున్నాం. ఎక్కడికి రా? ఎక్కడికప్పో? ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం మావయ్య. ఎందుకు? ఏమైంది అప్పు? అప్పుకేం కాకూడదని వెళ్ళిపోతున్నాం అత్తయ్య. ఇప్పుడు ఏమైందిరా? ఏమైనా జరగచ్చు. మా వల్ల ఇంట్లో ఎవరు ఏ ఇబ్బంది పడ్డా మాకు ఇష్టం లేదు. మేమెవరికి డిస్టర్బెన్స్ కాకూడదు. అనుకుందే జరుగుతుంది. చాలా థ్యాంక్స్ దేవుడా. ఇప్పుడు మీ వల్ల ఎవరు డిస్టర్బ్ అవుతున్నారా? అప్పు డిస్టర్బ్ అవుతుంది మావయ్య. అవును, తను ప్రశాంతంగా ఉండలేకపోతుంది, ఏడుస్తోంది. ఎందుకైనా నేను అప్పుని పెళ్లి చేసుకుంది? మావయ్య, అప్పు కన్నీరు పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. తనని బాధ పెట్టే ఇల్లు నాకొద్దు. మీరు కూడా మాకొద్దురా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావురా? ఇది తన ఇల్లు. తన ఇంట్లో తను సంతోషంగా ఉండలేదా? లేదు మావయ్య, అప్పు సంతోషంగా ఉండలేదు, ఉండబోదు. ఈ ఇల్లు చేరుకోవడం అప్పు లక్ష్యం. కానీ ఇప్పుడు ఈ ఇల్లే అప్పుకి నరకం. చూడలేకపోతున్నాను మావయ్య. అప్పు పిచ్చిదైపోతుందేమోనని నాకు భయంగా ఉంది. అది ఇప్పుడు పిచ్చి తవ్వడం ఏంటి? ఎప్పటి నుంచో ఉంది. ఏంటి? ఏమైంది నీకు? చెప్పాను కదా నీకు. దయచేసి అప్పునే అనద్దు అత్తయ్య. తన బాధ ఏంటో భయం ఏంటో నాకు తెలుసు. అది నాకు అర్థమైంది. అది మీరెవ్వరూ తీర్చలేంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నావా? మమ్మల్ని అడగక్కర్లేదా? ఇంకా మేమెందుకురా? ఇంట్లోంచి వెళ్ళిపోతే సమస్య తీరిపోతుందా మహేష్? కలిసి మాట్లాడుకోవాలి గాని వేరు పడతావేంటి? నేను ఆస్తులు పంచుకుని వెళ్ళట్లేదు, అప్పు బాధని పంచుకోవడానికి వెళ్తున్నాను. ఏంట్రా బాధలు? సమస్య లేని కుటుంబం ఉంటుందా? బాధలు లేని మనుషులుంటారా? అంతా మీలా ఇల్లుదులు పారిపోతున్నారా? మేమేం పారిపోవట్లేదు మావయ్య, పరిష్కారం కోసం వెళ్తున్నాం. ఇలాంటి పరిష్కారం ఇంటి పెద్దగా నేను ఎప్పటికీ అంగీకరించను. కట్టుకున్న భర్తగా నేను అప్పు కోసం ఆలోచిస్తున్నాను. కన్న తండ్రిగా నువ్వు ఆమోదించాలి. రేయ్, స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? అప్పు మీదున్న బాధ్యతతో మాట్లాడుతున్నాను. ఈ కుటుంబం పైన కూడా నీకు బాధ్యత ఉండాలి. సమస్యని భూతార్థంలో చూస్తూ అర్థం లేని అపార్థాలతో కుచించుకుపోకూడదు. మెదడికి హృదయానికి దూరం పెంచుకొని జంతువులా మారకూడదు. బావా, అవును రాధా, నేనంతా చూస్తున్నాను. మనిషికి అహం ఉండొచ్చు, కానీ అపోహ ఉండకూడదు. వాటితోనే బ్రతికితే అర్థం ఉండదు. ఎన్నాలిలా? అందుకే మావయ్య, అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. వెళ్ళండ్రా, వెళ్ళిపోండి. బావా
ఏంటి బావా? వెళ్ళని. వాళ్ళు నిజంగా వెళ్ళిపోతున్నారు బావా. వెళ్ళని, ఆపకు. పీడ పోయింది. వెయిట్ ఏ మినిట్ బ్రో. ఏంటి నీల్? నీల్, ఎక్కడికి వెళ్తున్నారు బ్రో? ప్రాబ్లం నేనైనప్పుడు మీరెందుకు వెళ్ళాలి? ఆవిడ ప్రాబ్లం నేను కాదనుకుంటుంది. అలాంటప్పుడు నేను వెళ్ళిపోవాలి కానీ మీరెందుకు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం? నువ్వెందుకు వెళ్ళాలి? ఎందుకంటే నేను బయట నుంచి వచ్చాను. మీరంతా ఒక కుటుంబం. ఇలాంటి కుటుంబం నాకు కూడా కావాలి అనుకున్నాను. ఈ కుటుంబంలో నేను ఒక నవ్వాలనుకున్నాను. బట్ అది ఎంత అత్యాసో నాకు ఇప్పుడు అర్థమైంది. అదేంటి నీల్? నన్ను చెప్పనీ కీర్తి. ఏం చెప్తావ్? ఆల్రెడీ మనకి పెళ్ళైంది. నువ్వు ఈ ఇంటి మెంబర్ అయ్యావు. అయ్యానని ఇప్పటివరకు నేను అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది కాదని, ఎప్పటికీ అవలేనేమోనని. అదేంటి బాబు, మీరెందుకు వెళ్తారు? మీరు ఈ ఇంటి అల్లుడు. కాదండి, నేను పరాయవాణ్ణి. ఎక్కడి నుంచో వచ్చాను. ఇలాంటి కుటుంబం నాకు కావాలనుకున్నాను కానీ ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకోలేదు. మీలో ఒక్కడిని అవ్వాలనుకున్నాను కానీ ఒక్కడనే ఉండిపోవాలనుకోలేదు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో నన్ను ఒంటరివాణ్ణి చేసింది. 25 ఏళ్ళకి ఇలాగే బతుకుతున్నాను. అలవాటైపోయింది. మిగతా లైఫ్ కూడా అలాగే గడిపేస్తాను. బ్రో, నా కోసం మీరు మీ ఫ్యామిలీని మిస్ చేసుకోవద్దు. అనాథల్లా బతకడం ఎంత నరకమో నాకు తెలుసు. అందుకే నేనే వెళ్ళిపోతాను. నన్ను క్షమించండి. మొన్నటి వరకు అనాథలా పుట్టడం మాత్రమే పాపం అనుకున్నాను. కానీ ఒక చెడ్డ మనిషి రూపంతో పుట్టడం కూడా మహాపాతకమని మీ వల్లే తెలిసింది. కానీ దేవుడిచ్చిన ఈ రూపాన్ని ఎలా మార్చుకోవాలో తెలియలేదండి. స్వచ్ఛమైన పాల వంటి మీ ఫ్యామిలీలోకి పొరపాటున విషపు చుక్కలా వచ్చాను. నేను కలవడం ప్రమాదం అని చేప పిల్లను బయటికి విసిరేసి ఆ రోజే చెప్పారు. కానీ నీటిలో ఉంటేనే తన ప్రాణం నిలబడుతుందని తెలిసిన ఆ చేప ఎగిరెగిరి మళ్ళీ ఆ నీటిలోనే పడింది. అది దాని అదృష్టం. నాకంత అదృష్టం లేదండి.
నమ్మిన అబద్ధం నాకు నష్టం చేసేది అయినా ఈ కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగాన్ని నేను మెచ్చుకుంటున్నానండి. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు ఇంకా బతుకున్నాయి. అవి నా కారణంగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదండి. అందుకే నేనే వెళ్ళిపోతానంటున్నాను. పదకీర్తి, వెళ్దాం. నువ్వు ఆగు నీల్. ఏంటే, ఏ ప్లాన్ వర్కౌట్ కాలేదని ఈ ప్లాన్ వేసావా? ఎలాగో అలా మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూస్తున్నావా? కీర్తన, ఇంట్లోంచి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం అప్పుది కాదు, నాది. ఈ స్థితికి తీసుకొచ్చింది తనే కదా. కీర్తి, మనమే వెళ్ళిపోదాం. పద. ఇప్పుడు మీ అందరికీ సంతోషంగా ఉందా? కాళ్ల పారాణి ఆరలేదు, తొలి రాత్రి జరగలేదు, అప్పుడే అందరూ కలిసి అరణ్యాలకు పంపిస్తున్నారు. నా కూతురు అల్లుడు ఏం పాపం చేశారు? వాళ్ళకి ఇంట్లో ఉండే హక్కు లేదా? వాళ్ళు మనుషులు కారా? అలా అని ఎవరన్నారక్క? అనేవన్నీ డైరెక్ట్ గా అనరు. అర్థం చేసుకునే తెలివి మాకుంది. ప్లీజ్ ప్లీజ్, మీరు అపార్థం చేసుకోవద్దు. మీకు తెలియదు బాబు, మొదటి నుంచి వీళ్ళందరికీ మేమంటే అస్సలు గిట్టదు. ఎలాగోలా మమ్మల్ని బయటికి పంపించేయాలని వీళ్ళ ప్లాన్. ఆ ఉద్దేశం నాకు లేదత్తయ్య. నీకు లేకపోవచ్చురా, కానీ వీళ్లకుంది. నన్ను నా బిడ్డని సర్వనాశనం చేయాలనే చూస్తున్నారు. మేం చస్తే గాని వీళ్ళందరూ శాంతించరు. హే సంకీర్తన, పదవే. ఏ పట్టాల మీద పడి మనం చచ్చిపోదాం. వీళ్ళందరూ కలిసి తలస్నానాలు చేస్తారు. ఆపుతావా? ఆ మాట నాకు కాదు, వాళ్ళకి చెప్పండి. మాపై చేసిన అఘాయిత్యాలు చాలు, ఇకనైనా ఆపమని చెప్పండి. ఎవరేం చేశారో అందరికీ తెలుసక్క. ప్లీజ్ అండి, ప్లీజ్. నా గురించి మీరు ఎవరు గొడవ పడద్దు. నేనే వెళ్ళిపోతాను. మనం ఎందుకు వెళ్ళాలి? కీర్తి, వెళ్లే వాళ్లే వెళ్తారు. నీకా కర్మేంటి నీల్? ఇది మీ ఇల్లు, మన ఇల్లు. అప్పు, పద. వద్దు బ్రో, ప్లీజ్. మేమే వెళ్ళిపోతాం అంటున్నాం కదా. పద కీర్తి. భయ్యా ప్లీజ్, ఇది మీ మీద కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు, అందరి క్షేమం కోరి తీసుకున్న నిర్ణయం. మీరు హ్యాపీగా ఉండండి. అది కాదు బ్రో, మీరు వెళ్ళిపోతే మేమెలా హ్యాపీగా ఉంటాం? అందరం కలిసి ఉంటేనే ఆనందం. చూడండి, ఉంటే అందరం కలిసి ఉందాం, లేదంటే మేమే బయటికి వెళ్ళిపోతాం. ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు, అందరూ ఉండండి. బ్రో, అంకుల్ కూడా చెప్తున్నారు కదా, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, లోపలికి వెళ్ళండి. అంటే బతిమిలాడాల్సిన అవసరం నీకేంటి? నీకు తెలియదు, నువ్వు ఆగు కీర్తి. మీరు నన్ను ఈశ్వర్ అనుకుంటున్నారు. కాదని మనస్ఫూర్తిగా నమ్మిన రోజే మా ఫస్ట్ నైట్ జరుగుతుంది. అంతేకాదు, మీరు ఇంకే కండిషన్లు పెట్టినా నేను ఒప్పుకుంటాను. దయచేసి వెళ్ళకండి. వాళ్ళకి తలొగ్గడానికి మనం వాళ్ళ బానిసలం కాదు బాబు. బంధాలకు నేను బానిసన అంటే, అనుబంధాలకు పుట్టినిల్లు ఈ కుటుంబం నా ప్రాణం. దీనికోసం నేనేమైనా చేస్తాను. చేతులు జోడించి అర్థిస్తున్నాను. నేనేనని మీరు నమ్మిన తర్వాతే ఈ ఇంట్లో మీ మనసులో నాకు స్థానం ఇవ్వండి. మీ నమ్మకం, ప్రేమాభిమానాల కోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి బ్రో. నేనెప్పుడు దేవుడి ముందు కూడా సాష్టాంగ నమస్కారం పెట్టలేదు, కానీ ఈ రోజున మీ ముందు నేను మోకరిస్తున్నాను. ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి. మీరందరూ నాకు కావాలి. మీ మధ్య బ్రతిక అర్హత నాకు ఉందో లేదో మీరే నిర్ణయించండి. మీ నిర్ణయం ఏదైనా సరే నేను శిరస వహిస్తాను. ప్లీజ్ బ్రో, దయచేసి లోపలికి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్. ఒరే మహేష్, లోపలికి వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళొప్పు. వెళ్ళప్పు. చెట్టంత మనిషిని సిగ్గు విడిచేలా చేసి పరువు తీశారు కదండి. చిచ్చి, మీరు బాగుపడ్రు.
బాబు. లే నీల్, ఎందుకలా బెండయ్యా? లే లే నీల్, పద. దేవుడు ఏమని రాశాడే నీ తలరాత? అందరితో మాటలు పడమని పంపాడా కిందకి? ఎవరెలా పోతే నీకెందుకు? ఎన్నిసార్లు చెప్పాను నీకు? చివరికి ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు చూడు. చిన్నప్పటి నుంచి మంచి చేయమని, మంచిగా ఉండమని చెప్పాను. కానీ దానికి ఒక పరిమితి ఉంది. పరోపకారంలోనూ అపకారం ఉంది. మోతాదు మించితే ఔషధం కూడా విషమవుతుంది. ఇంత చిన్న విషయం నీకెందుకు అర్థం కావడం లేదే? నువ్వు మనిషివి, దేవతవి కాదు. అలాని పిలిపించుకోవాలని మనసులో ఉంటే దాన్ని మొగ్గలని తుంచేయి. రక్త మాంసాలతో శిలా విగ్రహం కాలేవు. కీర్తన జీవితం బాగుండాలని కోరుకోవడం తప్ప అమ్మా? వాడు దుర్మార్గుడని చెప్పడం తప్ప? అలా చెప్పడానికి నువ్వెవరు? దాని దృష్టిలో నువ్వు తులసి మొక్కవి కాదు, కలుపు మొక్కవి. అవసరమా నీకు? పరువు తీసి పారేస్తారే. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోనమ్మా? నాకు జరిగిందే దానికి జరుగుతుంటే సంబంధం లేదని ఎలా మౌనంగా ఉంటాను? నీకే సంబంధం లేదని వాళ్లే అన్నప్పుడు నువ్వు మౌనంగానే ఉండాలి కదా అప్పు. వాళ్ళకి తెలియదు బావా. నువ్వే తెలుసుకోవట్లేదే. రోజు రోజుకి పిచ్చిదానివైపోతున్నావు. అమ్మా, నిజం అప్పు, మనకు కూడా పెళ్ళయింది. కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాల్సిన మనం ఇప్పటికీ ఎవరికి వారే అన్నట్టు విడివిడిగా జీవితాలు గడుపుతున్నాం. అప్పు, నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నీలో నువ్వు లేవు. నన్ను పట్టించుకోవడం అటుంచితే నిన్ను నువ్వు దూరం పెట్టుకుంటున్నావు, హింసించుకుంటున్నావు, మోసగించుకుంటున్నావు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. ఇదంతా అవసరమో కాదో నీకే తెలుస్తుంది. మనిషి అద్దంలో ఉండాలి, కానీ ఏ రాయి వచ్చి పడకుండా జాగ్రత్త పడాలి. నీ భవిష్యత్ ఏంటో నీకు తెలియట్లేదప్పు. అర్థం చేసుకునే భర్త దొరికాడు కాబట్టి సరిపోయింది. ఆ స్థానంలో మరొకరుంటే నీ బాధ చెప్పుకోవడానికి నీకు నువ్వు కూడా మిగిలేదానివి కాదు. వదిలే అప్పు, అతను ఈశ్వరైనా నీలైనా నీకు అనవసరం. అందరూ నమ్మినట్టే నువ్వు నమ్ము, అప్పుడు నీకే బాధ ఉండదు. నిప్పుని చేతిలో పెట్టుకుని అది రాయని నమ్మితే కాలకుండా ఉంటుందా బావా? నిప్పైనా రాయి అయినా అది నీ చేతిలో లేదు కదా. నీకెందుకు కాలుతుంది? కోరి నువ్వే ముట్టుకుంటున్నావు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణ్.